హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైల్ విత్ శ్రీనిక. ఈరోజు మీ అందరి కోసం ఈ వీడియోలో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ తీసుకొచ్చాను. ఒక్కొక్కడిగా ఎలా వచ్చాయో చూసేద్దాం. అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మోటివేట్ చేయండి. ఇంకా మీషోలో ముందుగా తీసుకున్న ఈ బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్ అంటారు చాలామంది, ఈ కలర్లో ఉన్న బ్లౌజ్ పీస్ 270 రూపీస్ ప్రైస్ పడింది. 1 మీటర్ ఫ్యాబ్రిక్ అండి. ఆల్మోస్ట్ మనం ఎలాంటి మగ్గం వర్కే కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఎలాంటి వర్క్ ఉన్న బ్లౌజ్ అయినా మనకి 1 మీటర్ ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకి 12 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అన్నీ కూడా బ్రైట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ నేనైతే క్రీమ్ పైనే తీసుకున్నాను, క్రీమ్ కలర్ కాంబినేషన్లో. సో ఇలాంటిదైతే కొంచెం అన్ని శారీస్కి పేరప్ చేసుకోవచ్చు ఈజీగా అని చెప్పి తీసుకున్నాను. మనకి ఈ జరీ వర్క్ అంతా కూడా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ చేశారు. దీన్ని కంప్యూటర్ వర్క్ అని కూడా అంటారు చాలామంది. 4.3 స్టార్ రేటింగ్తో బ్యూటిఫుల్గా ఇచ్చారు వర్క్ ఫినిషింగ్. ఇది మనం వాష్ కూడా చేసుకోవచ్చండి. బాగా రఫ్ అండ్ టఫ్గా కాకుండా నార్మల్ వాష్ అయితే చేయొచ్చు. ఇక్కడ నేను క్రీమ్ కలర్ తీసుకున్నాను కాబట్టి మనకి జరీ కూడా గోల్డ్ కలర్ ఉంది కాబట్టి అంతగా ఎలివేట్ అవ్వట్లేదు. మీరు అదర్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్టయితే కలర్ మాత్రం మంచిగా ఎలిగెంట్ లుక్తో మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీషోలో అయితే ఈ ఫ్యాబ్రిక్కి మనకి 4.3 స్టార్ రేటింగ్తో అవైలబుల్లో ఉంది. ఇంకా నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఆరీ వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. చాలా బాగుంది. ఇది కొంచెం పార్టీ వేర్ శారీస్కి, అంటే కాస్ట్లీ పట్టు శారీస్కే కానీ ఫ్యాన్సీ శారీస్కే కానీ రెండింటికి యూస్ఫుల్గా ఉంటుంది. ఇందులో అయితే మనకి సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే అవైలబుల్లో ఉంది. డార్క్ ఫ్యాబ్రిక్ అవ్వడం వలన మనకి ఈ గోల్డ్ కలర్ ఆరీ వర్క్ బాగా ఎలివెంట్గా కనిపిస్తుంది. చాలా క్లియర్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే మనకి బనారస్ టైప్లో ఉన్న ఫ్యాబ్రిక్ పైన డిజైన్ చేశారు. మనకి హ్యాండ్స్కి ఇచ్చిన డిజైన్ కూడా కొంచెం యూనిక్గానే ఉంది. కర్వ్ ప్యాటర్న్లో మనకి డిజైన్ అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ జూమ్లో చేసి చూపిస్తున్నాను. దీని ప్రైస్ అయితే మనకి మీషోలో 768 రూపీస్లో వచ్చేసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. హ్యాండ్స్కి అయితే మనకి చిన్న చిన్నగా బూటీస్ కూడా ఇచ్చారు బీడ్స్తో. ఇంకా వెనకాల నెక్ సైడ్ చూద్దాం. ఇంకా బ్యాక్ నెక్ చూసుకున్నట్టయితే మనకి సింపుల్గా ఆరీ వర్క్తో డిజైన్ చేశారు. అక్కడక్కడ మనకి ఫ్లవర్ షేప్లో ఈ వర్క్ ఫినిషింగ్తో బూటీస్ అయితే క్రియేట్ చేశారు. నాకైతే ఈ ప్రైస్ చాలా రీజనబుల్ అనిపించింది. అకార్డింగ్ టు ద వర్క్ అండ్ ఫినిషింగ్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి ఇదైతే ఫ్రంట్ సైడ్ పార్ట్. ఓవరాల్గా ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్. ఇంకా నెక్స్ట్ తీసుకున్న బ్లౌజ్ చూసేద్దాం. ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్. ఇందులో మనకి ఓన్లీ సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే అవైలబుల్లో ఉంది. ఇదైతే నాకు మీషోలో 459 రూపీస్లో వచ్చేసింది. ఇంకా ఫ్యాబ్రిక్ అయితే కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఇంకా వర్క్ హైలైట్కి వచ్చేసి ఇదంతా మనకి హ్యాండ్స్తో డిజైన్ చేశారు. హ్యాండ్స్ అయితే రెగ్యులర్గా మనం చాలా ఈ డిజైన్ అయితే చూసే ఉంటాం. గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లో. బ్యాక్ నెక్ అయితే కొంచెం యూనిక్గా అనిపించింది. ఇది మనకి బ్యాక్ నెక్ ప్యాటర్న్. దీనికి కూడా మనకి బూటీస్ ప్రొవైడ్ చేస్తారు. వీడియోలో చూపించే అన్ని బ్లౌజెస్ కూడా మనము కాంట్రాస్ట్ కలరే కావాలంటే అలా పేరప్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ కలర్తో కూడా శారీతో మనం పేరప్ చేసుకోవచ్చు. ఇది మీషోలో 459 రూపీస్లో మనకైతే అవైలబుల్లో ఉంది. వర్క్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. ఈవెన్ మనం ప్లెయిన్ శారీస్కి కూడా వీటిని అయితే పేరప్ చేసుకోవచ్చు. ప్లెయిన్ శారీస్కి కూడా ఇప్పుడు అన్నీ ఇలా కంప్యూటర్ వర్క్ ఉన్న బ్లౌజెసే పేరప్ చేసుకుంటున్నారు. చాలా బాగుంటుంది. ఇంకా అన్నింటికి ఆల్మోస్ట్ మ్యాచింగ్ ఉండేలా ఈ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ ఉన్న ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇందులో అయితే మనకి 8 సిమిలర్ కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్తో మోడల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి.
అండ్ అన్నీ కూడా వర్క్ కాంబినేషన్ మనకి వైట్ కలర్ ఫ్యాబ్రిక్ మీదనే అవైలబుల్లో ఉందండి. మిర్రర్ వర్క్ మళ్ళీ ట్రెండ్ అవుతుంది కదా, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లోనే మనకు అవైలబుల్లో ఉంది. 337 రూపీస్లో కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మనకి ఈ డిజైన్ అయితే సెట్ చేశారు. జామెట్రిక్ డిజైన్ అండి. మిర్రర్స్ కూడా మీకు విజిబుల్గా ఉంటాయి, చూడండి జూమ్ చేశాను. ఇక్కడైతే నేను నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ ఉన్న బ్లౌజ్ పీస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ కలరు కాకుండా మిగతా కలర్ కాంబినేషన్స్లో కూడా మనకి వర్క్ అవైలబుల్లో ఉంది. ఇందాక అదే చెప్పాను, 8 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మనకి ఉంది. ఇక్కడ బ్యాక్ నెక్ చూసినట్టయితే మనకి సెల్ఫ్ కలర్ మిర్రర్స్ తోటే మనకి సెట్ చేశారు బూటీస్ లాగా, చాలా బాగుంది. అండ్ మీషోలో నెక్స్ట్ తీసుకున్న రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ చూసేద్దాం. రెడ్ అనడం కన్నా ఇంకా టమాటో కలర్ అంటే బాగుంటుంది. ఇందులో అన్నీ కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్సే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. 310 రూపీస్లోనే వచ్చిందండి. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆకుపట్టు ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే సిల్వర్ అండ్ గోల్డ్ 2 జరీ కాంబినేషన్లో మనకి వర్క్ ఇచ్చారు. కలర్ కాంబినేషనే కానీ అండ్ వర్క్ జరీ 2 కలర్ కాంబినేషన్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్తో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనం కాస్ట్లీ శారీస్కి కూడా ఈ బ్లౌజ్ పీస్ని మనమైతే పేరప్ చేసుకోవచ్చు. పట్టు శారీస్కి సెట్ చేసుకోవచ్చు, ఫ్యాన్సీ శారీస్కి సెట్ చేసుకోవచ్చు. తక్కువ ప్రైస్లో మంచి బ్లౌజ్ పీస్, అస్సలు మిస్ చేసుకోకండి. ఇంకా 10 కలర్స్ అన్నాను కదా, అన్నీ ఆల్మోస్ట్ విబ్జిఆర్లో ఎలాంటి కలర్స్ ఉంటాయో అలాంటి కలర్ కాంబినేషన్సే మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. మనకి 4.2 స్టార్ రేటింగ్తో ఈ బ్లౌజ్ పీస్ అయితే అవైలబుల్లో ఉంది. నచ్చితే కనుక లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ తీసుకున్న ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది. ఇందులో ఓన్లీ సింగిల్ కలర్ సింగిల్ ప్యాటర్న్ మాత్రమే అవైలబుల్లో ఉంది. దీని ఫ్యాబ్రికే నాకు కొంచెం యూనిక్గా అనిపించింది. మల్బరీ సిల్క్ ఫ్యాబ్రిక్ అని మెన్షన్ చేశారు. నాకైతే ఇది చూడగానే గ్రాండ్ ఫాదర్స్ ఇది ధోతి ఉంటుంది కదా, వాళ్ళు కట్టుకునేది అలా అనిపించింది. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంది అండ్ చాలా స్మూత్గా అనిపించింది, షైనింగ్గా కూడా ఉంది. మల్టీ కలర్ కాంబినేషన్స్తో మనకైతే ఫ్లవర్స్, ఈ ఫిల్లింగ్ బాగా హైలైట్ అనిపించింది. మెయిన్ ఈ వర్క్ చూడగానే మనం ఒకవేళ కస్టమైజ్ చేయించుకొని బయట ఒకవేళ ఆర్డర్ ఇస్తే ఎలా ఉంటుంది, అంత బ్యూటిఫుల్గా ఫినిషింగ్ అయితే వచ్చింది. ఈ వీడియోలో చూపించే బ్లౌజ్ పీసెస్లో మీకే బ్లౌజ్ పీస్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు హ్యాండ్ ప్యాటర్న్ కూడా చూస్తే అది కూడా కొంచెం యూనిక్గా రివర్స్ వీ షేప్లో మనకైతే సెట్ చేశారు. ఫ్లవర్ కలర్ కాంబినేషన్ కానీ ఫ్లవర్స్ ఫిల్లింగ్ కానీ టూ గుడ్ అనే చెప్పొచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మోటివేట్ చేయండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. And thank you for watching, and keep watching and keep support our channel.